సింహం వారి గనక చూసుకున్నట్లయితే మీకు పంచగ్రహ కూటమి జనవరి మాసంలో ఎప్పటి నుంచి ఉంది అని చెప్పి చూసుకుంటే జనవరి 19వ తేదీ నుంచి ఫిబ్రవరి 3 వరకు, అంటే ఆల్మోస్ట్ మీకు 15 రోజుల పాటు ఉండేటువంటి ఈ పంచగ్రహ కూటమి చక్కగా మీకు ఉద్యోగ అవకాశాలని, ఫైనాన్షియల్ గ్రోత్ని ఇస్తుంది అక్కడ. ఓకే, మరి జాగ్రత్తలు ఏం తీసుకోవాలండి అని చెప్పి చూసుకున్నట్లయితే కొంచెం ఆకస్మిక సంఘటనలు జరగడానికి, వివాహ సంబంధించినటువంటి విషయాల్లో ఏవైతే కొన్ని ఉంటాయో అటువంటి విషయాల్లో కొంచెం జాగ్రత్త తీసుకోవాలి అనేటువంటిది చూపిస్తుంది. మరియు మకర రాశిలో ఎప్పుడైతే ఈ యొక్క సంచారం జరుగుతూ ఉంటుందో కొంచెం ఇక్కడ వ్యాపార లాభాల విషయంలో కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. మరియు అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రాపర్టీస్ తీసుకునే విషయాల్లో కూడా మకరంలో సంచారం జరిగేటప్పుడు జాగ్రత్త వహించాలి. ఇక కుంభరాశిలో ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు ఈ 4 గ్రహాలు 5 గ్రహాలు కలిసి ఉంటున్నాయని చెప్పి చూసుకున్నట్లయితే 18 ఫిబ్రవరి నుంచి ఆల్మోస్ట్ మీకు 14 మార్చి వరకు సంచరిస్తాయండి. అంటే 18 ఫిబ్రవరి నుంచి 5 గ్రహాలు సంచరిస్తూ మళ్ళా 2 మార్చి నుంచి 14 మార్చి వరకు 4 గ్రహాలు సంచరిస్తుంటాయి. ఈ సమయంలో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏమిటి అని చెప్పి చూసుకుంటే, మంచి ఏమిటి ఇక్కడ అని చెప్పి చూసుకుంటే పార్ట్నర్స్ పెరుగుతారు, కొంచెం సోషల్గా నేమ్ అండ్ ఫేమ్ వస్తుంది, కొంచెం లాభాలు కూడా పెరుగుతాయి, కొన్ని కొత్త అగ్రిమెంట్స్ కూడా అవుతాయి, దానిలో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు మాత్రం మీరు కనుక గమనించినట్లయితే ఇక్కడ కొంచెం వాహనాల మీద వెళ్ళేటప్పుడు, ఎందుకంటే అష్టమశని నడుస్తుంది, తండ్రి గారి ఆరోగ్య విషయంలో, తండ్రి గారి ప్రాపర్టీ విషయంలో కూడా కొంత జాగ్రత్త వహిస్తూ ఉండాలి. ఈ సమయంలో కుంభంలో సంచరించేటప్పుడు, ఎక్కువ గ్రహాలు సంచరించేటప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ చేసే విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండండి. మరియు అదేవిధంగా మీకు కొంచెం ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయంలో కూడా సమాజంలో ఎవరికో ఇవ్వడం, అంటే పార్ట్నర్స్ మూలంగా ఎవరికైనా డబ్బులు ఇవ్వడం, వాటి వల్ల. కాకపోతే ఇక్కడ పార్ట్నర్స్ కూడా కుదురుతారు చెప్పాలంటే సింహం వారికి. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ నిర్ణయం తీసుకునేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా, ఎందుకంటే సప్తమ స్థానం అనేది టెంప్టింగ్ హౌస్. అంటే మనకేదో కోరికమో ఇది అయిపోతుందేమో, దాంట్లో ఒక్కొక్కసారి టెంప్టేషన్లో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటాం. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. మరి మీనరాశిలోకి 4 గ్రహాలు వస్తున్నాయి, అది ఎప్పుడు, వాటి డేట్స్ ఏంటి అని చెప్పి చూసుకున్నట్లయితే 2 మార్చి నుంచి 11th ఏప్రిల్ నుంచి, మార్చి కాదండి 11th ఏప్రిల్ నుంచి ఆల్మోస్ట్ 14th ఏప్రిల్ వరకు, ఆల్మోస్ట్ 16 అనుకోండి, అంటే దాదాపు ఒక వారం రోజులు అనుకోండి. అక్కడ 11th ఏప్రిల్ నుంచి 16th ఏప్రిల్ మధ్యలో 4 గ్రహాల యొక్క కూటమి ఇది ఏమిస్తుంది సింహం వారికి. ఈ 4 గ్రహాలు అష్టమంలో ఉన్నప్పుడు మాత్రం పూర్వీకుల ఆస్తుల విషయంలో మాత్రం చాలా చక్కటి ఫలితాలు ఇస్తుంది ఇక్కడ. అయితే ఈ సమయంలో మీకు కలిగేటువంటి ఫలితాల్లో విదేశాలకు వెళ్ళడానికి, రీసెర్చెస్ చేయడానికి, ప్రాపర్టీస్ కొనుగోలు చేయడానికి కూడా ఏప్రిల్ మాసంలో చాలా బాగుంది చెప్పాలంటే. మీకు ఏప్రిల్ 14th to 11th to 16th వరకు ఆల్మోస్ట్. మరి జాగ్రత్తలు ఏం తీసుకోవాలి అని చెప్పి చూసుకున్నట్లయితే పర్టికులర్గా ఇక్కడ గమనించినట్లయితే మీరు సింహం వారు ఉద్యోగం, దూర ప్రాంతాలకు వెళ్ళి ఉద్యోగం చేసేటువంటి విషయాల పట్ల కాస్త జాగ్రత్త వహించాలి చెప్పాలంటే. మరియు అదేవిధంగా కాస్త ఈ సమయంలో కొన్ని ఆల్ ఆఫ్ సడన్ నిర్ణయాల వల్ల మీరు మిమ్మల్ని కోల్పోతారు, కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. అప్పులు ఇవ్వడం విషయంలోని, అగ్రిమెంట్స్ రాసుకునే విషయంలో జాగ్రత్తగా ఉంటే మీరు ప్రధానంగా దత్తాత్రేయుడి యొక్క ఆరాధన చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. మరి దేశకాల పరిస్థితులు దీనికి ఎలా అనుకూలిస్తాయి, మరి జాతకం లేదండి వారికి కూడా ఇది పనిచేస్తుంది అంటే ఖచ్చితంగా న్యాచురల్ మకర రాశిలో ఈ 5 గ్రహాలు వచ్చి చేరుతున్నాయి. మకరంలో, కుంభంలో, మీనంలో 4-5 గ్రహాలు మాటిమాటికి వచ్చి చేరుతున్నాయి. ఇది మిరాకిల్ అని చెప్పుకోవాలి. ఎప్పుడూ మనకి ఇంత విరివిగా కలవడం అనేటువంటిది చాలా తక్కువ, అరుదుగా జరుగుతూ ఉంటుంది. అయితే మరి దేశకాల పరిస్థితుల్లో ముఖ్యంగా దీనివల్ల కలిగే ఫలితాలు ఏమిటంటే, మనకు ఆల్రెడీ 2025 నవంబర్ నుంచే ఆల్మోస్ట్ అలాంటివి జరుగుతున్నాయి. అంటే అలాంటివి మనం చూస్తూ ఉన్నాం. బయట ఫ్లైట్లు ఆగిపోవడం ఆల్రెడీ మనం ప్రిడిక్ట్ చేసుకున్నాం. అమ్మవారి అనుగ్రహంతో ఫ్లైట్లు ఆగిపోవడం కానివ్వండి, అగ్ని ప్రమాదాలు కానివ్వండి, భూకంపాలు కానివ్వండి, మంచుతో కూడుకున్నటువంటి విషయాలు కానివ్వండి, ఇవన్నీ మనకు ఆల్రెడీ జరుగుతూనే ఉన్నాయి. అయితే దీనివల్ల ఏమిటంటే కొన్ని ఉద్రేకభరితమైనటువంటి విషయాలు, అంటే మనకు చూడండి తీవ్రవాదులు, కాల్పులు కానీ ఇవి కాస్త ఎక్కువగా అవుతుంటాయి వీటి ప్రభావం వల్ల, గుర్తుపెట్టుకోండి.
కొన్ని జబ్బులు ఈ పంచగ్రహ కూటములు ఇవన్నీ గ్రహాలన్నీ రాహుకేతు మధ్యలోకి వెళ్ళిపోతున్నాయి కదా. కాబట్టి ఏంటంటే అది ఎప్పటి నుంచి ఆల్మోస్ట్ ఇప్పటి నుంచి దాని ప్రభావం పడుతూ ఉంటుంది. కాకపోతే ఏంటంటే దీనివల్ల కాస్త మనం గతంలో చెప్పుకున్నాం, ఎయిడ్స్ ఎక్కువగా ప్రబలుతుంది. మరియు అదేవిధంగా గమనించినట్లయితే దాని మూలంగా కొంతమంది కాల్పుల మూలంగా అనుకోండి, కొన్ని సరిహద్దుల దగ్గర ఉండే వాళ్ళ మూలంగా అనుకోండి, కొన్ని భూకంపాల మూలంగా అనుకోండి, లేకపోతే ప్రకృతి వైపరీత్యాల మూలంగా అనుకోండి, వీటి అన్నిటి మూలంగా కూడా కొన్ని దాడులు జరగడం మూలంగా కూడా ఇటువంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అయితే వీటి నుంచి మనం ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నాము, దీని నుంచి మనం రక్షించుకునేటువంటి మార్గం ఏదైనా ఉందా అంటే ఒకటే మార్గం, చండీ అమ్మవారిని పట్టుకోవడం. అంటే ఇంట్లో మీకు గనక వీలుంటే, మీకు గనక స్తోమత ఉన్నట్లయితే ఇంట్లో చండీ చేయించుకోండి. అలా కాదండి మాకు అంత స్తోమత లేదు, ముందే మేము పేదవాళ్ళము, ఉన్న నెల జీతం సరిపోవడమే ఇబ్బంది అవుతుంది అనుకునేటువంటి వారు ఏమి టెన్షన్ పెట్టుకోకండి. ఇంట్లో చక్కగా యూట్యూబ్లో చండీ ఓపెన్ చేయండి, చండీ పారాయణము అనేది, దాన్ని ప్లే చేసుకోండి రోజు. మీకు రూపాయి ఖర్చు ఉండదు. లేదు స్తోమత ఉంది, ఇంట్లో చేయించుకోగలము, మన రుక్విత్తులను పిలుచుకొని బ్రాహ్మణులు పిలుచుకొని మనం చేసుకోగలం అనుకోండి, ఇంట్లో చేసుకోండి, తప్పేం లేదు. అలా కాదు, సామూహికంగా ఎక్కడైనా చేస్తుంటారు ఆలయాల్లో, అక్కడికి వెళ్ళి మీరు సామూహికంగా అయినప్పుడు చాలా తక్కువ ఖర్చుతో అవుతూ ఉంటుంది. అక్కడికి వెళ్ళి మీరు తక్కువ ఖర్చుతో సామూహికంగా చేయించుకోవచ్చు. అది కూడా మేము చేసుకోలేమంటే అక్కడికి వెళ్ళి కూర్చున్నా చాలు, 25% ఫలితం మనకు వస్తుంది అని చెప్పి శాస్త్రం చెప్తుంది, గుర్తుపెట్టుకోండి ఇది. అలాగే మరొక విషయం ఏంటంటే, మరి ఈ దేశకాల సంబంధంగా దశమ స్థానంలో అధిక గ్రహాలు ఉన్నప్పుడు, అంటే ఇప్పుడు దాదాపుగా మనం ఇందాక చెప్పుకున్నట్టుగా జనవరి 19 నుంచి 20 మధ్యలో 5 గ్రహాలు ఉంటున్నాయి, చంద్ర, రవి, కుజ, శుక్ర, బుధ. ఈ 3 రోజులు కూడా ఎవరైనా ఉద్యోగం కోసం ప్రయత్నం చేసినట్లయితే, అంటే వాళ్ళకి జన్మజాతకం సరిగా లేకపోయినా ఈ గ్రహస్థితి బాగున్నందుకు, గోచారం బాగున్నందుకు తొందరగా అనుకూలిస్తాయి. మరలా అదేవిధంగా మీకు చూసుకున్నట్లయితే జనవరి 21 నుంచి ఫిబ్రవరి 3 మధ్యలో కూడా 4 గ్రహాలు కూడా కలిసి ఉంటాయి. కాబట్టి ఆల్మోస్ట్ జనవరి 19 నుంచి ఫిబ్రవరి 3 వరకు కూడా ఎవరైనా ఉద్యోగాల కోసం చేసే ప్రయత్నాలు చక్కగా ఫలిస్తాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. మరి ఆ సమయాల్లో అందరికీ కూడా తీసుకోవాల్సిన జాగ్రత్త ఏమిటంటే, అగ్రిమెంట్స్ చేసే విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇది మకర రాశిలో సంచారం జరిగేటప్పుడు, గ్రహాల యొక్క సంచారం జరిగేటప్పుడు గుర్తుపెట్టుకోండి. అలాగే మరి ఇక్కడ చూసినట్లయితే కుంభంలో 18, 19 తేదీలు మరియు 24 నుంచి 1 మార్చి వరకు, 18, 19 తేదీలేమో 5 గ్రహాలు కూటమని చెప్పుకున్నాను. అప్పుడు ఏదైనా మీరు ఆన్లైన్లో ప్రారంభించడానికి చూడండి, ఆన్లైన్లో చాలా మనం ప్రారంభిస్తుంటాం. మనం లాస్ట్ టైం కరోనా వచ్చినప్పుడు యూట్యూబ్లు ప్రారంభించిన వాళ్ళకి చాలా బాగా కలిసి వచ్చింది. ఆ రకంగా ఆన్లైన్లో ఏదైనా ప్రారంభించడానికి రాహుతో అధిక గ్రహాలు ఉన్నప్పుడు, న్యాచురల్ 11th హౌస్లో అధిక గ్రహాలు ఉన్నందుకు ఇది ఈ రకంగా మీకు తోడ్పడుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే అమ్మడానికి కూడా తోడ్పడుతుంది అక్కడ అందరికీ కూడా. అంటే ఏదైనా ఒక ప్రాపర్టీ అమ్మేద్దాం అనుకుంటున్నాం, ఇల్లు మారిపోదాం, వీటన్నిటి కూడా తోడ్పడుతుంది, కొనడానికి మాత్రం తోడ్పడదు. ఈ రాహుతో ఇన్ని గ్రహాలు ఉన్నప్పుడు 18, 19 తేదీలు మరియు 24 ఫిబ్రవరి నుంచి మార్చ్ 1 వరకు గుర్తుపెట్టుకోండి. అంటే ఇక్కడ ఒక 6 రోజులు, అక్కడ ఒక 2 రోజులు, ఈ డేట్స్ పర్టికులర్గా గుర్తుపెట్టుకోండి. అలాగే చూసుకున్నట్లయితే 2 మార్చి నుంచి 14 మార్చి మధ్యలో కూడా 4 గ్రహాలు కలిసి ఉంటున్నాయి ఎక్కడ, కుంభంలో. కాబట్టి ఆల్మోస్ట్ మీకు 18 నుంచి ఫిబ్రవరి 18 నుంచి 14 మార్చి వరకు కూడా కుంభంలో అధిక గ్రహాలు రాహుకేతు యాక్సిస్లో ఉంటున్నాయి. కాబట్టి ఇది కొన్ని వైపరీత్యాలకి ఎంత దారితీస్తుందో, ఆన్లైన్ బిజినెస్ చేసుకునేటువంటి వారికి ఏదైనా ప్రాపర్టీ అమ్మడానికి కూడా అంతే యోగిస్తుంది అనే విషయం గుర్తుపెట్టుకోండి అందరూ కూడా ఇది. అలాగే 14 ఏప్రిల్ నుంచి 11 ఏప్రిల్ నుంచి 14 ఏప్రిల్ మధ్యలో 4 గ్రహాల కూటమి ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో అందరికీ కూడా, అంటే జన్మజాతకం లేదు అని అనుకునే వారికి కూడా విదేశాలకు వెళ్ళడానికి తోడ్పడుతుంది. కాకపోతే కాస్త ఇది మనం ఏ రాసుల వారికి ఏంది అని చెప్పుకున్నాను చూసారా, అక్కడ మాత్రం ఈ యొక్క విషయాల పట్ల కాస్త జాగ్రత్త వహించాలి, గుర్తుపెట్టుకోండి. అంటే మేషం వారికి ఒకటి, కుంభం వారికి ఒకటి ఇలా ఉంటుంది, వారికి మాత్రం కాస్త జాగ్రత్త వహించాలి. ఇక మీరు అందరూ కూడా ఒకటే, మీకు నవగ్రహాలు ఉన్నాయి మీకు దగ్గరలో, ఆలయాలు అది ఉంటే కనుక నవగ్రహాల దగ్గరికి వెళ్ళి శని, రాహు, కుజ, కేతు, గురు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. వీలైతే నవగ్రహాల దగ్గర దీపారాధన చేసేసేయండి. అలాగే గోవులకి బెల్లము, గ్రాసము మరియు అదేవిధంగా క్యారెట్స్ ఇటువంటివి తినిపించండి.
అన్ని విధాలా బాగుంటుంది. కాస్త అంటు రోగాలకి లేకపోతే గాలి ధూళి ఇటువంటి వాటి వల్ల వచ్చే ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి ప్రధానంగా బయటికి వెళ్ళేటప్పుడు మీ ఇష్టదైవాన్ని తలుచుకొని మీరు బయటికి వెళ్ళండి. అలా గనక చేసినట్లయితే అన్ని విధాలా మీకు బాగుంటుంది. శ్రీమాత్రే నమః.